దేవుడు రాసినటువంటి స్క్రిప్టు ఎంత అద్భుతమైనదో నిన్నటి అసెంబ్లీ సంఘటనే దానికి ఒక ఉదాహరణ. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళరు అని అంటూ ఉన్నారు. నిత్యం ఆయన అసెంబ్లీలోనే ఉంటున్నాడు. అందరి నోళ్ళల్లో వందల సార్లు ఆయన పేరు తలుచుకుందే వాళ్ళు ఎవరు సమావేశాలు జరపడం లేదు. ఒక మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, డిప్యూటీ స్పీకర్ కానీ, స్పీకర్ కానీ ఆయన పేరు తలుచుకుందే సమావేశాలు జరపడం లేదు. సో నిత్యం ఆడ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనే ఉన్నాడు. ఆయన వెళ్ళకపోతేనే ఇట్లా ఉంది అని అంటే, రేపు ఆయన అసెంబ్లీకి వెళ్ళాలని ఏమైనా నిర్ణయం తీసుకుంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు, వీళ్ళ భార్యల పేరు కూడా ఇంకా జగన్ అనే పిలుస్తారేమో నాకు తెలిసి. అంత నామస్మరణ, జగన్ నామస్మరణ జరుపుతూ ఉంది. సో ఈ జగన్ నామస్మరణలో భాగంగానే నిన్న అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ గారు సో ఆయన కొన్ని మార్కులు కొట్టేద్దామని చెప్పి పాపం ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చినారు. ఆ స్క్రిప్టు ఆయన రాసుకుంది కదా, ఆ దేవుడే ఆయనతో చెప్పించినాడు ఆ స్క్రిప్టు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసి చంద్రబాబు గారిని సంతృప్తిపరిచినాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ప్రసన్నం చేసుకుందామని చెప్పి చిరంజీవి గారికి కొంచెం ఎలివేషన్ ఇచ్చినారనమాట. ఇద్దరి దగ్గర మార్కులు కొడదామని మంచి స్క్రిప్టే రాసుకొని వచ్చినారు. పాపం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాలకు ఎవరు అటెండ్ కావడం లేదని చెప్పి అందరికీ ఫోన్ కాల్ చేసి కనీసం 30 మంది కూడా ఉండట్లేదు సమావేశాల్లో, ఎక్కడున్నా అందరు రావాలా, మీరు సమావేశాల్లో చర్చలో పాల్గొనకపోయినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టన్నా పోండి అని చెప్పి అందరికీ ఫోన్లు చేసి మరీ రప్పించి కూర్చోబెట్టినారు. ఆ భాగంగానే పిచ్చాసుపత్రి నుంచి తప్పిపోయినటువంటి బాలకృష్ణ గారు కూడా వచ్చి కూర్చున్నారనమాట. ఎందుకంటే ఆయన సర్టిఫైడ్ సైకాట్రిక్ పేషెంట్ కదా. సో ఆయన కూడా మామూలు సమావేశాల్లో ఎప్పుడు పాల్గొన్నారు, నిన్న వచ్చి కూర్చున్నారు. సో ఆయనకు తగిన సమయంలోనే అదేవిధంగా ఈ కామినేని శ్రీనివాస్ గారు చెప్పేది వినలేక ఆయన కఠోరంగా అనిపించి పాపం దేవుడు హౌస్లో ఉన్నటువంటి బాలకృష్ణ గారికి మ్యాన్షన్ హౌస్ రూపంలో దేవుడు ఆయనలోకి వెళ్ళి ఆయనకు ఉన్నటువంటి పిచ్చిని పీక్స్కు తీసుకెళ్ళడం జరిగింది. ఆ పిచ్చి పీక్స్కి వెళ్ళడంతో ఆయన గారు చిరంజీవి గారి మీద అక్కసును వెళ్ళగక్కి ఆయన మనోభావాన్ని ఆయన దెబ్బతీయడం జరిగింది.